థాయిలాండ్ వచ్చాక లాస్ట్ 3 days నుంచి ఒక ప్రాపర్ ట్రైనింగ్ అయితే లేదు. ఇవాళైతే పక్కగా జిమ్ కి వెళ్లాల్సిందనే మైండ్ లో ఫిక్స్ అయిపోయా. జిమ్ కి వెళ్లే ముందు ప్రోటీన్ ఓట్ మీల్ అయితే తీసేసుకుని బయలుదేరి రోజు లేవగానే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో విటమిన్ సి అయితే తీసుకుంటాను. జిమ్ పక్కనే ఒక స్టోర్ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఈ విటమిన్ సి తీసుకుని నేను ఎప్పుడైనా కొత్త ప్లేస్ కి వెళ్తే పక్కగా డే పాస్ తీసుకుంటాను. జిమ్ లో ఒక 320 బాటిల్ పే చేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసి వాళ్ళ వర్కౌట్ వచ్చి పుష్ వర్కౌట్, చెస్ట్ లో ఒక 3 వేరియేషన్లు చేశాను, షోల్డర్ ఒక 2 వేరియేషన్లు చేశాను, లాస్ట్ లో ట్రైసిప్ కి 2 వేరియేషన్లు చేసి ఫినిష్ చేశాను. లాస్ట్ 3 days నుంచి ఒక డిసిప్లిన్ పాడు లేకుండా ముందు ప్రోటీన్ కి ఏది దొరికితే తిన్నాను. ఎందుకంటే నాకు అవకాశం లేదు, ఊరుగాని ఊరొచ్చానని. ఈ రోజు నుంచి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకో. పక్కనే ఒక ఫుడ్ మార్ట్ ఉంటే పోస్ట్ వర్కౌట్ కి చికెన్ బ్రెస్ట్ పీసెస్ తో చేసిన కట్లెట్, దాంతో పాటు 2 శాండ్విచెస్ అయితే చేసుకుని ఆ పోస్ట్ వర్కౌట్ మీల్ తినేసేసాను. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి సిటీలో ఇంకా చూడాల్సిన చాలా ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ కవర్ చేద్దాం అని చెప్పి రెడీ అయ్యి బయటికి అయితే వచ్చాం. సడన్ గా విపరీతమైన వర్షం కురిసింది. ఇంకా చేసేది ఏమీ లేక ఖాళీగా వచ్చి రూమ్ లో కూర్చున్నాను. ఆల్మోస్ట్ వర్షం తగ్గేసరికి రాత్రి అయిపోయింది. మేమున్న ఏరియాలో పక్కనే బుద్ధుడి టెంపుల్ ఉంది. బుద్ధుడిని దర్శించుకుని